కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తే తప్ప ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గవు. ఆ రోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం, మీలో కూడా చదువుకోవాలని ఒక ఆలోచన రావడం, అక్కడి నుంచి ఎక్కడ అవకాశాలు ఉంటాయంటే మీరు అమెరికాకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చేది. దానివల్ల మీరు పైకి వచ్చారు. చదువు అనేది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు. అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు. ఆ రోజు చదువుకోవాలంటే 10 రూపాయలు బాంబేలో డబ్బులు ఇచ్చాడు నెలకు. ఆయన చదువుకోవాలంటే లండన్కు పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారికి సహకరించిన ఒక అయ్యంగార్ ఆయన బయోగ్రఫీలో చాలా స్పష్టంగా చెప్పాడు. మామూలుగా బ్రాహ్మిన్స్ ముస్లిం సపోర్ట్ చేయాలంటే పెద్దగా ఇష్టం చూపిన రోజుల్లో ఆయన హ్యాండ్ హోల్డ్ చేసి ఈయనలో ఉండే మెరిట్ని చూసి పూర్తిగా ప్రోత్సహించాడు. ఈరోజు ఎంతో మంది ప్రెసిడెంట్లు వచ్చారు, కానీ అబ్దుల్ కలాం చూస్తే నిజమైన భారత రత్నకు మారు పేరు అబ్దుల్ కలాంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ పోతే అందరం కూడా మామూలు కుటుంబాలను పుట్టాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే నాకు చాలా సంతోషం. ఈ యొక్క గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి దగ్గర 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఒకటి సీఎం అబిబుల్లా, సోమరాజు, జిఎన్ రావు, నాయుడమ్మ, ప్రసాదరావు, నరేంద్రనాథ్, ఇక్కడే గోపీచంద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గోపీచంద్, అదే మరి గోపాలకృష్ణ గోఖలే. వీళ్ళందరినీ ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ లేకపోతే ఈరోజు ఈ గుర్తింపులకు వచ్చేది కాదు. రిచ్ కల్చర్ ఉండే వ్యవస్థ ఈ గుంటూరు మెడికల్ కాలేజ్. నా లెక్క ప్రకారం నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ మొట్టమొదటిది మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ అయితే మీది సెకండ్ ఉండాలనుకుంటున్నా. అంతేనా? మీది సెకండ్ మెడికల్ కాలేజ్ 1954లో 48, 46 స్వాతంత్రం రాకమునుపు ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర సమాజంలో ఒక 10% చూస్తే 10, 15, 20% ఆ ప్రాంతాల్లో 22 లక్షల కుటుంబాలు హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, అయితే దానికి కావాల్సిన వ్యక్తులు కూడా మీరు చూస్తే బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డింగ్ మార్గదర్శన పెట్టాం. ఇప్పటికి 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది అడాప్ట్ చేసుకున్నారు. ఎంతవరకు చేస్తారు నేను ఇంకా ఇది చేస్తున్నా. ఇది కానీ జరిగితే నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాలి. వీళ్ళు ఒకసారి పైకి వెళితే కొంతమంది కిందికి వస్తారు, మళ్ళా హ్యాండ్ హోల్డ్ చేయడం. ఈ విధంగా మనం సమాజంలో నిరంతరం ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఉండాలంటే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు P4 తీసుకొచ్చాం. దీనికి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతమంది వీలైతే అంతమంది మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.
ఇప్పుడే ఈరోజు ఈ బిల్డింగ్ని చూస్తే 2,60,60